మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక రాజు ఎంతో అందంగా తన రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. సకల విద్యల్లో ప్రావీణ్యత పొందినటువంటి ఆ రాజుకి ఒకే ఒక్క లోపం ఉన్నది. అదే యుద్ధ నైపుణ్యత లేకపోవటం. నాకు యుద్ధ నైపుణ్యత లేకపోతే మాత్రం ఏమైంది? నా సైన్యంలో గొప్ప గొప్ప ధీరులు వీరులు ఉన్నారు కదా, నా ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను కదా, ఇది చాలు నా ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకోవటానికి అనుకున్నాడు ఆ రాజు. యుద్ధ సమయం రానే వచ్చింది. శత్రు సైన్యం దండెత్తింది. రాజు సైన్యం ధైర్యంగా పోరాడటం మొదలుపెట్టింది. కానీ శత్రు వ్యూహం చాలా బలంగా ఉండటం వల్ల, ఆ యుద్ధాన్ని ఛేదించగలిగే జ్ఞానం రాజుకు లేకపోవటం వల్ల యుద్ధంలో సైన్యం ఓడిపోయింది. రంగంలో యుద్ధం చేసేది సైనికులే అయినా జయాపజయాలు మాత్రం ఆపాదించేది రాజుకే కదా. దిగమింగుకోలేని దుఃఖంతో, చెప్పుకోలేని బాధతో, ఎన్ని అవమానాలు, నిందలు, వెన్నుపోటుల మధ్య రాజు ఒంటరిగా మిగిలిపోయాడు. రాజుకి అప్పుడు అర్థమైంది, ఒక రాజుకు తన రాజసం, కిరీటములు, సింహాసనముల వల్ల కాదు, కత్తిపట్టి యుద్ధరంగంలో శత్రువుని నాశనం చేయటం వల్ల మాత్రమే వస్తుంది అని. తన బలహీనతనే తన బలంగా మార్చుకున్నాడు. తన కిరీటాన్ని పక్కన పెట్టి సామాన్య యోధుని వలె సైన్యంలో చేరి కత్తిపట్టి యుద్ధ నైపుణ్యత నేర్చుకున్నాడు. ఏ సైన్యం మీద ఆధారపడకుండా తన స్వశక్తినే నమ్ముకున్నాడు. ఈసారి మరింత బలంగా తన రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. తన రాజ్యాన్ని నిర్మించడం ఆలస్యం అయిందేమో కానీ ఈసారి మరింత అద్భుతంగా తన రాజ్యాన్ని నిర్మించాడు. తన సొంత కష్టాన్నే నమ్ముకున్నాడు. విజయాన్ని సాధించాడు. ఓడిపోవటం ఎప్పుడు తప్పు కాదు, గెలిచే వరకు ప్రయత్నం చేయకపోవటమే తప్పు. ఈ కథ ఎవరిదో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. వంటవారి మీద, వారి రెసిపీస్ మీద ఆధారపడాలని నేను సరస్సులు అనుకోవట్లేదు. గరిట పట్టి అద్భుతంగా వంట చేయటం, సరికొత్త రుచులతో ప్రేమని నింపి వడ్డించటం దేవుడు స్త్రీకి దీవించి ఇచ్చిన ఒక అద్భుతమైన కళ. నాలో దేవుడు ఇచ్చిన ఆ కళని నేను నా వ్యాపారానికి ఆయుధంగా వాడాలనుకుంటున్నాను. నా చేతిలోనే దేవుడు గొప్ప ఆయుధాన్ని పెట్టగా ఎదుటి వాళ్ళ మీద నేను ఎందుకు ఆధారపడాలి? ఎదుటి వాడి చేతగాని తనాన్ని నా అపజయంగా నేనెందుకు మోయాలి? ఈసారి మా కళని, కష్టాన్ని కలిపి ఇంటి రెసిపీస్ని ఆరోగ్యంగా అందించడానికి నేను సిద్ధమవుతున్నాను. మీకు హృదయపూర్వకంగా రుచికరమైనటువంటి భోజనం వడ్డించడం కోసం, మీ ఆరోగ్యం కోసం మేము చేసేటువంటి ప్రయాణంలో మీరందరూ మాకు తోడుగా ఉండండి. మీ అందరి సపోర్ట్ మాకు అవసరం. ముందు రాబోయే వీడియోస్లో ఈ రెస్టారెంట్కి ఓపెనింగ్కి సంబంధించినటువంటి రెసిపీస్, మెనూస్, మేము ఇవ్వబోయే ఆఫర్స్, స్టూడెంట్స్కి ఇవ్వబోయే ఆఫర్స్, ఫ్యామిలీస్కి ఇవ్వబోయే ఆఫర్స్, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి నేను ఇవ్వబోయేటువంటి అద్భుతమైనటువంటి ఆఫర్స్ గురించి మరిన్ని ముందు రాబోయే వీడియోస్లో ఉంటాయి. సో ప్లీజ్ మా వీడియోస్ అందరికీ మీరు ఫాలో చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.